హాయ్ ఫ్రెండ్స్, మగ్గం వర్క్ జాకెట్ లైనింగ్ వేసి ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఈజీ మెథడ్లో. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఫస్ట్ 4 మడతలతో హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. మామూలు లైనింగ్ జాకెట్ ఎలా కట్ చేస్తామో అట్లాగే కటింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా నేను ఖచ్చితంగా అర్థమయ్యేటట్టే చెప్తున్నాను. ఒకసారి చూడండి. మగ్గం వర్క్ జాకెట్ ఎలా కుట్టాలో కటింగ్ చేయాలో నేర్పిస్తున్నాను, ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. హ్యాండ్ అయిపోయింది. దాని తర్వాత బ్యాక్ పార్ట్కి భుజం పై నుంచి కిందికి పొడవు చూసుకోవాలి. మామూలు జాకెట్కి అంతేను, లైనింగ్ జాకెట్కి దేనికైనా సరే అట్లాగే చూసుకోవాలన్నమాట. అది వచ్చి 15 ఉంది, దానికి 1 ఇంచ్ ఎగస్ట్రా 16 పెట్టాల్సి వస్తుంది. నిదానంగానే వీడియోని చూసి కుట్టుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. లూజు 11.5 9.5 ఉంది, దానికి 2 ఇంచులు ఎగస్ట్రా పెట్టాలి లూజు. దాని తర్వాత ఫస్ట్ పొడవు, దాని తర్వాత లూజు. షోల్డర్ చూసుకోవాలి, 2.5 ఉంది, దానికి ఎగస్ట్రా 1 ఇంచి 2.5 3.5. నెక్ వచ్చి 2.5. చూడండి, షోల్డర్ వచ్చి 3.5, నెక్ వచ్చి 2.5. చంక భాగం కిందికి చంక ఎట్లా చూసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, చంక బ్యాక్ పార్ట్ తీసుకొని దానికి స్ట్రైట్గా గీసుకోవాలన్నమాట. ఎంత వస్తే అంత చంక భాగం పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, 1 ఇంచు చంక పైకి, 1.5 ఇంచు పైకి పెట్టాలన్నమాట. వీపు భాగం, నెక్ ఎంత కిందికి ఉందో అంత, దాన్ని బట్టి చూసుకోవాలి. వీపు వచ్చి 4.5 ఉంది, 5.5 పెడుతున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ మగ్గం వర్క్ జాకెట్కి నెక్ అనేది కటింగ్ చేయకూడదు. మగ్గం వర్క్ జాకెట్కి నెక్ కటింగ్ చేయకూడదు. నెక్ కటింగ్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట. దీంట్లో ఇదొక్కటే ట్రిక్ అన్నమాట ఇది. చూడండి, ఇంకా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా అట్లాగే అవుట్లైన్ అనేది గీసుకోవాలి. నెక్ ఎంత ఉందో దాన్ని బట్టి కొలుచుకోవాలన్నమాట. ఈ వీడియోని నీట్గా, అందుకే మీకు అర్థమయ్యేటట్టే ఈ వీడియో తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మామూలు లైనింగ్ జాకెట్ కటింగ్ కూడా ఇట్లాగే పెట్టుకోవాలా, లేకుంటే నెక్కులు అనేది కటింగ్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్కి నెక్ అనేది కటింగ్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఫ్రంట్ పార్ట్ వరకు నెక్ అనేది కటింగ్ చేయొచ్చు. అవి 3 డాట్స్ వచ్చి కుట్లలోకి అనమాట. పైన నెక్ దగ్గర 1/2 ఇంచి, కింద క్రాస్ పట్టీ వేసే దగ్గర 1/2 ఇంచ్ అనమాట. దానికోసమని 3 డాట్స్ అనేది వేసుకుంటాం మనం. ఇది ఈజీ మెథడ్ అండి, ఈజీగా అర్థమైపోద్ది ఎవరికైనా సరే. చూడండి ఫ్రెండ్స్, భుజం కానించి షేప్ పట్టీ దాకా అట్లా గీసుకోవాలన్నమాట. ఇదైతే మీకు బాగా అర్థమవుతుంది. వేరే వాళ్ళైతే ఎట్లా అంటే అట్లా చెప్తుంటారు, అది అర్థం కాదు. ఇది ఈజీ మెథడ్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. చంక భాగం 1/2 ఇంచి క్రాస్ తీయాల్సి వస్తుంది, ఎందుకంటే చంక ముడత రాకుండా ఉండడానికి. మిగతాదంతా అవుట్లైన్ అంతా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి నెక్ కటింగ్ చేసేసుకోవచ్చు మగ్గం వర్క్, దానికి బ్యాక్ పార్ట్ వరకు అస్సలు చేయకూడదు. చేస్తే నీట్గా అనేది అస్సలు రాదనమాట.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ చేస్తుంటాను, మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు పై పార్ట్ ఫుల్ వర్క్ అండి. ఇది నేనే వేపించాను. ఈ మగ్గం వర్క్ బయట వేపిస్తాను. బయట దాన్ని పైన పెట్టుకొని కటింగ్ చేయాల్సి వస్తుంది. లైనింగ్కి జాయింట్ లేదు. నెక్ కూడా కరెక్ట్గా కింద పైన కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. లేకుంటే నెక్ ఒక పక్కకు జరిగినట్టు అనిపిస్తుంది అనమాట. డబల్ ఫోల్డింగ్లో కరెక్ట్గా పెట్టుకోవాలి మనం. దానిపైన లైనింగ్ పెట్టేసి అవుట్లైన్ కటింగ్ చేసేసుకోవాలి. మళ్ళీ నెక్ ఫ్రంట్ పార్ట్కి నెక్ కటింగ్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఎలా పెడుతున్నానో ఒకసారి. దాన్ని ఒక పాదం లెంత్లో కరెక్ట్గా పెట్టేసామన్నమాట. ఆది జాకెట్ ఇచ్చాము కాబట్టి మగ్గం వర్క్ వాళ్ళకి కరెక్ట్గా పెట్టేశారు వాళ్ళు. దానికోసమని ఇట్లా కటింగ్ చేసేస్తున్నాను. ఒక పాదము చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించినట్టు ఇట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు కుట్టే విధానం ఎట్లానో, ఫస్ట్ లైనింగ్ పెట్టుకున్న తర్వాత దానిపైన మంచి క్లాత్ని ఉల్టా పెట్టుకొని ఇట్లా కుట్టాల. పాదం మార్చుకుంటే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఫినిషింగ్ అనేది పూసలు పగలకుండా పాదం మార్చుకొని నీట్గా కుట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక పాదం వదిలేసిన తర్వాత అవుట్లైన్ అనేది కటింగ్ చేయాలన్నమాట. దగ్గరికి కాకుండా కొద్దిగా ఒక పాదం అంతా క్లాత్ ఉండిచ్చేటట్టు చూడండి. లేకుంటే ఊడిపోతుంది అనమాట. లైనింగ్కి దానికి విడివిడిగా వచ్చేస్తుంది. ఖర్చులు పెట్టుకుంటే బాగా తిరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్. పై కుట్టినది నెక్ దగ్గర వేయనవసరం లేదు. దాన్ని ఐరన్ చేసేసుకుంటే మనకి నీటుగా అనేది వస్తుంది. దాన్ని ఐరన్ చేసేసేయాలి. లైనింగ్కి దానికి వెనక భాగానికి ఐరన్ చేయాల్సి వస్తుంది. అది వీడియోలో మీకు చూపించలేదు, ఏమనుకోకండి. దాన్ని ఐరన్ చేసేసాను. లైనింగ్కి దానికి వెనక తిప్పి ఐరన్ చేసేస్తే నీటుగా అనేది ఇంకా పై కుట్టు అనేది అవసరం లేదన్నమాట. నెక్ దగ్గర పూసలు విరిగిపోకుండా దానికి నెక్ అనేది పై కుట్టు వేయబడలేదు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది. దాని తర్వాత హ్యాండ్స్ కూడా పై కుట్టు పైన మంచి క్లాత్ పెట్టుకొని దానిపైన లైనింగ్ వేసి పాదము మార్చుకున్న తర్వాత హ్యాండ్కి ఇలా కుట్టాల్సి వస్తుంది. లైనింగ్ కింద పెట్టి దానిపైన ఉల్టాగా వేసుకోవాల్సి వస్తుంది. తిప్పితే నీట్గా వచ్చేస్తుంది. చూసుకుంటా కింద లైనింగ్ పడుతుందా లేదా అంట చూసుకుంటా కుట్టాల. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, దేనికైనా కటింగ్ చేసుకుంటే మనం తిప్పబడలేదు. దానికే ఇది కూడా ఐరన్ చేసేసుకుంటే బాగా వస్తుంది అన్నమాట. నెక్ దగ్గర పై కుట్టేయకుండా పైన వరకు పై కుట్టేసుకోవాలి. మిగతాదంతా ఐరన్ చేసేసుకుంటే పూసలు అనేది పగలకుండా ఉంటాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ హ్యాండ్ కాబట్టి చాలా వర్క్ వచ్చింది. దానివల్ల నిదానంగా కుడుతున్నాము. చూడండి, మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే కుట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా వర్క్ దగ్గరికి కటింగ్ చేసేసుకోవాలి. దాన్ని ఐరన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. దాని తర్వాత అవుట్లైన్ వేసుకోవాలి. అటుపక్క దానికి పైపింగ్ వేసుకోవాలి. లేకుంటే పై కుట్టేస్తే లూజ్గా ఉంటుందండి. అందువల్ల పైపింగ్ వేసేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట.
గోల్డ్ కలర్ పైపింగ్ వేసేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, దీన్ని స్కిప్ చేయకుండా నీటుగా ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు మీరు. అర్థం కాకుంటే 1కి 4 సార్లు చూసైనా మీరు నేర్చుకోవచ్చు. ఏమన్నా అర్థం కాకుంటే కామెంట్ చేయండి, దానికి మీకు రిప్లై ఇస్తాను. అర్థం కాకుంటే కామెంట్ చేయండి, దాన్ని బట్టి రిప్లై ఇస్తాను మీకు. ఇవి వచ్చి క్రాస్ పట్టీలు అనమాట. క్రాస్ పట్టీలు కూడా మనం ఈజీ మెథడ్లో కటింగ్ చేసుకుంటాము. ఫస్ట్ పై దానికి లైనింగ్కి అవుట్లైన్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఆది జాకెట్ పెట్టుకొని మడతలు పెట్టుకుంటాం. అయిపోయిందండి. జాకెట్ కుట్టిన తర్వాత ఇలా ఉంది ఫ్రెండ్స్.